ఈరోజు మీడియా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా నా తరఫున నా ఎస్ఐ గారి తరఫున అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వినాయక చవితి పండుగ ఈరోజు అంటే 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా మండపాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరైతే మండపాలు పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా మా గౌరవ ఎస్పీ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారు, ప్రగతి ఎస్పీ గారు కొన్ని నియమ నిబంధనలు ఇవ్వడం జరిగింది. అవి తప్పకుండా అందరూ కూడా పాటించి మేము చెప్పేటువంటి నియమ నిబంధనలు అందరూ కూడా పాటించి ఈ యొక్క పండుగను ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, అందరూ సంతోషకరంగా జరుపుకోవాలండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క విషయాలను అందరూ మండపాల యొక్క నిర్వాహకులకి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మండపం పెడుతున్నారో అంటే బొమ్మ పెట్టుకోవడం జరుగుతుందో ఆ యొక్క కమిటీ సభ్యులు, నిర్వాహకులు కంపల్సరీ పోలీసు వారి దగ్గరికి వచ్చి వారి యొక్క అనుమతి తీసుకోవాల్సిందిగా కోరడమైంది. మనకు మ్యాక్సిమం మన సర్కిల్లో సుమారు 270 దాకా బొమ్మలు పెట్టడం జరిగింది. అందులో మ్యాక్సిమం 235 దాకా పర్మిషన్ తీసుకున్నారు. ఇంకా చిన్న చిన్న బొమ్మలు అని చెప్పి కొంతమంది తీసుకోలేదు. వారు కూడా వచ్చి మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బొమ్మ కూడా పర్మిషన్ తీసుకోవాలని వాళ్ళందరూ కూడా కోరడం జరుగుతుంది. ఈ యొక్క కమిటీ కంపల్సరీ ఎవరైతే బొమ్మను పెడతారో ఆ బొమ్మను పెట్టేటువంటి కమిటీ ఎవరైతే ఉంటున్నారో ఆ బొమ్మ యొక్క బాధ్యత ఆ కమిటీ సభ్యులే తీసుకోవాలి. ఆ యొక్క అవి బొమ్మ పెట్టే ప్రదేశం ప్రైవేట్ స్థలం అయితే ఆ యొక్క యజమాని దగ్గర అనుమతి తీసుకోవాలి. అదే కానీ ప్రభుత్వ స్థలం అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర అనుమతి తీసుకుని మాత్రమే ఆ ప్రదేశంలో పెట్టాలి. అలాగే ఇక మనం ఈ బొమ్మ పెట్టే దగ్గర ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాము. అక్కడ శాండ్ కావచ్చు, లేదంటే నీళ్లు కానీ అందుబాటులో పెట్టుకోవాలి. వీరంత వరకు అక్కడ కరెంట్ పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా కరెంట్ డిపార్ట్మెంట్ ఎవరికి అనుమతి తీసుకొని ఇటువంటి మ్యాక్సిమం మనం చూస్తే చాలా ప్రదేశాల్లో కరెంట్ ఈ దగ్గర ఉన్న ఎలక్ట్రిషన్ చేయడం వలన చాలామందికి అగ్ని యొక్క విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే కరెంటు వాళ్ళ అనుమతి తీసుకుని వారి యొక్క పర్యవేక్షణలో కానీ చేసుకున్నట్లయితే విద్యుత్ ప్రమాదాలను మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ ఈ నైట్ పూట ఎవరైతే ఉంటుందో మండపం దగ్గర బొమ్మ పెట్టేటువంటి ప్రదేశంలో కంపల్సరీ నిర్వాహకులు 2 లేక 3 అక్కడ నుండి స్టే చేయాల్సిన పరిస్థితి ఉంది. నైట్ పూట అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం వలన ఏదన్నా జరిగితే అది ప్రమాదం. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో నిర్వాహకులు నైట్ పూట అక్కడ ఉండే విధంగా చెప్పడం జరుగుతుంది. మా ఎస్పీ గారు చెప్పినట్టు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడ అలాగే లైటింగ్ కూడా పెడుతున్నాము. అలాగే మంచి గట్టి పర్యవేక్షణ చూస్తున్నాము. పబ్లిక్ అరెస్ట్ సిస్టమ్ పెడుతున్నాము. గజేతగాలు పెట్టుకోవడం జరుగుతుంది. గజేతగాలను పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా అక్కడ ఈ బోర్డ్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడ దాకా భక్తులు వెళ్ళాలో అక్కడ దాకా మళ్ళీ ఫ్లాగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మేము పంచాయతీ, రెవెన్యూ ఇక్కడ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ తోటి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకేంటంటే ఆ రోజు బొమ్మలు ఎక్కువ నిమజ్జనం జరిగే రోజు 3వ రోజు కానీ 5వ రోజు కానీ ఎక్కువ జరుగుతుంది. ఆ రోజు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పాకల నుంచి 1 వేలో పోయి పాకల నుంచి ఎంటర్ అవుతాయి బొమ్మలు. సముద్రం దగ్గర తీసుకున్న తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు వెహికల్స్ ఏదైతుంటాయో అవన్నీ కూడా చెల్లెం తోట మీదుగా ఆ విధంగా రావడం జరుగుతుంది. ఆ రూట్ కూడా మేము బందోబస్తు అన్ని పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రూట్లు ప్రకారం పోవాలి. ముఖ్యంగా మనం కోరుకునేటువంటిది ఏంటంటే దూర ప్రాంతాలు చూస్తుంటారు. మనం రైటింగ్ ఉన్నా కానీ సముద్రంలో ఇబ్బంది కాబట్టి మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే మనం నిమజ్జనానికి అలౌ చేస్తాం. ఆఫ్టర్ 6 తర్వాత ఏమైనా బొమ్మలు వస్తే అక్కడ హోల్డ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి గమనించి ఈ విషయాన్ని వీలైన త్వరగా 4-5 కల్లా సముద్రం దగ్గర చేరేలాగా వచ్చి వాళ్ళు నిమజ్జనం చేసుకోవాలని చెప్పి మీడియా మిత్రులందరి ద్వారా వారందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.